ఇట్లతో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. ఎందుకంటే దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, ఇదిగో సోకాల్డ్ మీడియా దాడులు అంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టి టైట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఈ టైట్ పాలిటిక్స్లో టైట్ లిప్పుడుగా ఉంటున్నారు నాయకులు కూడా. చాలా అరుదుగా ఒక మాట బయటకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు జీపీఎస్ మీద మొన్న సాయంత్రం వస్తే అది తర్వాత ఎప్పుడో దాన్ని సరిచేయడం తప్ప దాని మీద మాట్లాడడం తక్కువగా ఉంది. ఇంకొకటి కన్ఫ్యూజన్స్. నిన్న చంద్రబాబు అది కూడా అన్నారు, ప్రతి దాని మీద కన్ఫ్యూజన్స్ ఇట్లాంటివి క్రియేట్ చేయకండి. ఇప్పుడు అమ్మ ఒడి ఎంతమందికి ఇస్తారు, కన్ఫ్యూజన్ వచ్చింది. తర్వాత మేము క్లారిఫై చేస్తామని చెప్పారు. మరి ఈరోజు క్లారిఫై చేస్తారేమో తెలీదు. సో కొంచెం విజయం అనేది ఒక విధంగా చాలా అత్యుత్సాహం తేవాలి, కానీ ఇక్కడ విజయం అనేది పెద్ద విజయం ఒక అతి జాగ్రత్తను తేవడం మనం చూస్తున్నాం. ఓకే, తప్పదు కదా సార్, ఇంక తేవాల్సిన పరిస్థితి ఉంది కదా. అదే రాజకీయ బలాబలాలు, పైగా భిన్న శక్తులు, సామాజిక కోణాలు కూడా పెరిగిపోయినాయి బాగా. దానివల్ల అందుకనే ముందస్తుగా ఈ రకమైన హెచ్చరికలు లీడర్స్ కూడా ఎమర్జ్ అయ్యారు, పార్టీలు కూడా ఎమర్జ్ అయ్యాయి. ఒకరే ఉన్నప్పుడు అది వేరు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన మళ్ళీ జనసేన బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎంతో కొంత బీజేపీని కూడా చేసుకోవాలి. అందుకని ఆయన నిన్న మన విజయం అని చెప్పకండి, ఇద్దరి విజయము, ఆ రెండు పేర్లు చెప్పాలి. ఈ నిన్న కూడా నేను సిపిఎం రాఘవులు ప్రస్తావన చేశాను. ఆయన నిన్న తర్వాత నా నెల్లూరు వెళ్ళారు. బీజేపీ వస్తున్నా సార్, ఏపీ క్యాబినెట్ ముగిసిందట. ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం కొత్త ఇసుక విధానానికి ఆమోదం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం. ఇదే అనుకున్నాం కదా. అవును, చేస్తారు, అది వాళ్ళ వాగ్దానం కదా. అవును, గ్యారంటీల్లో 6 గ్యారంటీల్లో అదొకటి. సో అసెంబ్లీ సెషన్స్లో కూడా ఇంకా ఓటాన్ బడ్జెట్ తోటే ముగిస్తారు, అది ఖాయం. అంటే కాదు, ఒకటే ఏడాది 2 ఓటాన్ అకౌంట్లు పెట్టడం చాలా అరుదు. అంటే తప్పని పరిస్థితి అంటారా ఇప్పుడు? వీళ్ళు ఎందుకో సిద్ధం కాలేదు. ఇప్పుడు నేను అతి జాగ్రత్త, నేను చెప్పింది అదే, చాలా అతి జాగ్రత్తగా అడుగులు వేయాలంటంలో ఇప్పుడు ఏదో చెప్పి మళ్ళీ ఇబ్బంది పడేందుకు ఇప్పుడు ఒక ఓటాన్ అకౌంట్ మళ్ళీ సెప్టెంబర్లో కూడా ఒకటి పెట్టేస్తే ఏడాది తర్వాత పూర్తి బడ్జెట్ పెట్టచ్చు. ఓకే సార్, ఏంటి స్పీకర్ని కలిసిన హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యేల బృందం పార్టీ మార్పు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరడం, మరొక వైపు ప్రజాపాలనపై రేవంత్ పరుగులు పెట్టిస్తున్నారు తెలంగాణ సీఎం వరుస భేటీలు. తప్పకుండా అండి, రేవంత్ దూకుడుగా మీద ఉన్నాడు. రెండవది ఇప్పుడు ఇప్పటికి 10 మంది చేరారు, అంటే 1/3 చేరారు. అవును, ఇంకో 10 మంది చేరితే వాళ్ళ ఇది కూడా విలీనం కిందకు వచ్చే ఒక అవకాశం కూడా ఏర్పడుతుంది. ప్రతిపక్షము పోతుంది. అది అలా ఉంచి విషయాలు కూడా ఉన్నాయి, సవాళ్ళు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, ఈ పరీక్షలు వాయిదా వేయాలని. నిజంగా పరీక్షలు వాయిదా వేస్తే నష్టం ఉందండి. దాని మీద ఎందుకు లాఠీ చార్జీలు, ఉద్రిక్తత పెంచుకుంటున్నారో తెలీదు. ఆ యూనివర్సిటీలో అక్కడ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, 2-3 రకాల పరీక్షలు ఒకేసారి వస్తున్నాయి సార్, మేము 2-3 రాసుకోవాలి, ఒకటి రాస్తే ఒకటి మిస్ అవుతాము, వాయిదా వేయండి అంటున్నారు. దాన్ని నిజానికి ఇక్కడి దాకా దాన్ని తెచ్చి ఉండకూడదు. ఇదేదో ప్రతిపక్షము లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా ఉన్నదేనా ఈ పరీక్ష మార్పు అన్నది, డేట్లు మార్చడం అన్నది? అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఉందే, ఇది స్టేట్ గవర్నమెంట్దే, వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఎవరైతే రాస్తారో వాళ్ళే వాయిదా అడుగుతుంటే ఇది కాదు, కోచింగ్ సెంటర్లు చేశారు అది ఇదని రేవంత్ రెడ్డి విమర్శించారు. దాని మీద వాళ్ళు నొచ్చుకున్నారు. నిన్న కూడా చాలా జరిగింది. ఇంకా రాజకీయంగా చెప్పేవి కూడా చెప్తున్నాడు ఆయన. మమ్మల్ని పడగొడతాము అది ఇది అన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు మేమేదో తీసుకున్నామని మా మీద అంటున్నారు, మీరు ఫిరాయింపులు చేయలేదా, ఎదురుదాడి ఎక్కువగా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళి స్పీకర్ను కలిశారు. కానీ ఏముంటుందండి,